హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్. నేను మీ హోస్ట్ అక్షర విహారీ. ఈరోజు ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ప్రముఖ జ్యోతిష్యులు, ప్రముఖ వాస్తు పండితులు, అలాగే ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. ఎలా ఉన్నారు? నేను అద్భుతంగా ఉన్నాను. అందరూ అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నాను. గురుగారు, వాస్తుకి, నవగ్రహాలకి, డబ్బుకి ఉన్న రిలేషన్షిప్ ఏంటి? చాలా మంచి ప్రశ్న వేశారమ్మా. యాక్చువల్గా ఏంటంటే వాస్తుకి నవగ్రహాలకనే కాదు, మనిషి పుట్టినప్పటి నుంచి ఆఖరి శ్వాస వదిలే వరకు కూడా ప్రతి అంశంలోనూ డబ్బుతో సంబంధం ఉంటుంది. ఉంటుందా ఉండదా చెప్పను. మనిషి పుట్టాలంటే హాస్పిటల్కి వెళ్ళాలంటే డబ్బులు కావాలి, ఆఖరికి శ్మశానానికి వెళ్ళాలన్నా డబ్బులు కావాలి, ఇంక మధ్యలో అంత డబ్బులతోనే ఉంటుంది. తినడానికి, స్కూల్లో జాయిన్ చేయడానికి, సినిమాకి వెళ్ళాలని దేనికైనా డబ్బుతో కాము. అయితే ఇక్కడ ఏంటంటే నవగ్రహాల సంబంధం ఏమిటి అసలు డబ్బుతో అంటే ఒక విషయం చెప్తాను చూడండి. ఇప్పుడు మనకు ఏదైనా కొన్ని మార్గాల ద్వారా డబ్బులు వస్తుంటాయి. ఒక్కొక్క మనిషి ఒక మార్గం ద్వారా డబ్బులు సంపాదిస్తారు. మీరున్నారు యాంకరింగ్, ఒక స్కూల్ పెట్టుకుంటే విద్య చెప్పడం ద్వారా తను డబ్బులు సంపాదిస్తాడు కదా. మరొక వ్యక్తి బిజినెస్ చేస్తుంటాడు, ఇంకో వ్యక్తి ఇంకొక మార్గం, రకరకాల క్యాబ్ నడిపించే వాళ్ళు ఉంటారు, డైమండ్స్ అమ్మే వాళ్ళు ఉంటారు, బంగారం అమ్మే వాళ్ళు ఉంటారు, లేకపోతే ఇంకొక ఏదో సర్వీసెస్ ఇచ్చే వాళ్ళు ఉంటారు, రకరకాల మార్గాల వాళ్ళు ఉంటారు చూసారా. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క మార్గం ద్వారా డబ్బులు వస్తాయి, అవునా. ఆ ఒక్కొక్క మార్గం ద్వారా వచ్చే డబ్బుకు ఒక కారకత్వం ఉంటుంది, ఒక గ్రహానికి సంబంధం ఉంటుంది. అంటే ఎలా అంటే ఒక మనిషిలో ఒక టాలెంట్ ఉందనుకోండి. ఇప్పుడు నేనున్నాను, జ్యోతిష్యము, వాస్తు తెలుసు, మీకు యాంకరింగ్ తెలుసు, నేను యాంకరింగ్ చేయలేదు. లేదా ఇంకొక వ్యక్తి ఇంకోటి ఏదో క్యాబ్ నడిపిస్తున్నాడు, ఆయన నడిపించినంత శ్రమ ఇంకో వ్యక్తి పడలేడు. లేదా ఇంకో వ్యక్తి సంథింగ్ ఇంకోటి సమ్ టాలెంట్ ఉంటుంది, మెజిషియన్ అవ్వచ్చు, అది ఏదైనా ఉండొచ్చు. ఆ టాలెంట్కి కారక గ్రహం ఒకటి ఉంటుంది. మేనేజింగ్ చేయాలి, మేనేజింగ్ చేయగలడు, కానీ ఏదో వ్యక్తిని తీసుకుని మేనేజ్ చేయాలంటే చేయలేడు, అవునా. అంటే ఈ మేనేజింగ్ స్కిల్స్ అన్నీ కూడా ఎక్కడుంటాయి అంటే శాస్త్రం ఏం చెప్తుంది అంటే రవిగ్రహంలో ఉంటాయని చెప్తుంది. అడ్మినిస్ట్రేషన్ చూసేదంతా రవిగ్రహం. ఈ రవిగ్రహానికి గనక ధనయోగం పట్టింది అనుకోండి, అప్పుడు ఆ వ్యక్తి మేనేజింగ్ స్కిల్స్ ద్వారా, లేదా రాజకీయాల ద్వారా, లేదా మెడికల్ వాటి ద్వారా డబ్బులు సంపాదిస్తాడు. ఇది జ్యోతిష్యం పరంగా. ఇప్పుడు మీరు ఇందాక వాస్తు అన్నారు, వాస్తుకి ధనానికి ఉన్న సంబంధం ఏమిటి అంటే ఇందాక నేను మీకు చెప్పాను, ఏది ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క సంబంధం ఉంటుందని చెప్పాను కదా, ఒక్కొక్క స్కిల్ ఉంటుందని చెప్పాను కదా. చంద్రుడు అనుకోండి ఉదాహరణకి, ఆ చంద్రుడు అంటే ఏంటి, ఫుడ్ రిలేటెడ్ మనీ ఇచ్చేవాడు. బుధుడు మార్కెటింగ్ రిలేటెడ్, వ్యాపార మూలంగా ధనం ఇచ్చేవాడు. గురువు అనుకోండి నేర్పించే స్కిల్స్, అంటే ఒక టీచర్స్ కావచ్చు, ఎనీథింగ్ నేర్పించేటువంటిదంతా గురువు ఇస్తాడు. అలాగే అందమైనటువంటి వస్తువులు, ఫ్యాషన్ రిలేటెడ్ సంబంధించినవన్నీ కూడా శుక్రగ్రహానికి సంబంధించినటువంటి అంశం. అలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క గ్రహం ఉంటుంది. రాహు సాఫ్ట్వేర్, కేతు కూడా సాఫ్ట్వేరే, సంథింగ్ రకరకాలుగా ఒక్కొక్క దానికి చాలా చెప్పారు అలాగా. అయితే ఈ వాస్తులో ఈ నవగ్రహాలే వాస్తులో కొన్ని స్థానాలు ఇచ్చారు మళ్ళీ వీటికి. ఈశాన్య భాగం నుంచి తీసుకుంటే, ఈశాన్యం అంటే నార్త్ ఈస్ట్ ఇంగ్లీష్లో, అక్కడ గురువు కేతువు అధిపతి. ఉదాహరణకి ఎవరికైనా గురుకేతువులు బాలేరు వారి జాతకంలో, ఈశాన్యం కూడా పాడైంది అనుకోండి, వాళ్ళు ఉదాహరణకి వాళ్ళు ఒక స్కూల్ పెట్టుకున్నారు. స్కూల్ అంటే ఎవరు ఇవ్వాలని చెప్పాను, గురుగ్రహం ఇస్తుందని చెప్పాను కదా. ఇక్కడ ఇంట్లో పాడైనప్పుడు ఈ ఎనర్జీ తగ్గిపోయింది కదా. సింపుల్ ఎగ్జాంపుల్, అంతే కదా. ఇంకా ఈజీగా అర్థమయ్యేలా చెప్పాలంటే నేను మీకు, ఒక బ్యాటరీ ఉందమ్మా, ఒక ఫోన్ ఉందమ్మా, ఈ ఫోన్లో బ్యాటరీ ఉంటుంది. ఈ బ్యాటరీ ఒక ఫుల్గా ఉందనుకోండి ఛార్జింగ్, నేను రోజంతా మాట్లాడగలను, కానీ ఒక 10% ఉంది ఎనర్జీ, ఇందులో తగ్గిపోయింది, ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది. అలాగే ఇంట్లో ఈశాన్య భాగం గురువు ఇచ్చేటువంటిది, జాతక చక్రంలో గురుగ్రహం ఇచ్చే ఏదైతే స్కిల్ ఏదైతే ఉందో ఇంట్లో ఈశాన్య భాగం కూడా ఇస్తుంది. ఇక్కడ గురుగ్రహానికి సంబంధించిన పాడైంది అనుకోండి, ఆ ఎనర్జీ తగ్గిపోయింది. ఫోన్లో ఎలా అయితే బ్యాటరీ ఎనర్జీ తగ్గిపోతే, ఇంత పెద్ద ఫోన్ కూడా మనం మాట్లాడలేం. ఏమండి 20,000 ఫోన్ అండి, ₹1,00,000 ఫోన్ అండి, 30,000 ఫోన్ అండి, 10,000 ఫోన్ అండి అంటున్నాం, కానీ ఇందులో బ్యాటరీ అయిపోతే మాట్లాడలేం. ₹1,00,000 ఫోన్ అయితే ఏం చేసుకుంటాం, కరెక్ట్ కదా. అలా మనం ఏ ఎనర్జీ కావాలనుకుంటున్నామో ఆ రిలేటెడ్ ఎనర్జీ ఆ గ్రహానికి సంబంధం ఉంటుంది. ఒక్కొక్క దిశకి ఒక్కొక్క గ్రహాన్ని చెప్పారు వాస్తుశాస్త్రంలో. ఈశాన్యానికి ఇందాక నేను మీకు గురువు కేతు అని చెప్పాను, తూర్పుకి సూర్య భగవానుడు అంటే ఈస్ట్కి, ఆగ్నేయానికి శుక్రుడు. అందుకే ఆగ్నేయం పాడైతే వివాహాలు అవ్వవు, డబ్బులు నిలబడదు అని చెప్తూ ఉంటారు.
అదేవిధంగా ఈస్ట్ పాడైంది అనుకోండి, వాళ్ళు గవర్నమెంట్ జాబ్స్ కోసం ట్రై చేస్తే రాదు. గవర్నమెంట్ రిలేటెడ్ మనీ ఇచ్చేదంతా కూడా తూర్పు భాగం. ఆగ్నేయ భాగం అంతా కూడా ఏంటి, ఇంట్లో సహజంగా మనీ ప్రొడ్యూస్ అవ్వడానికి కారకుడు శుక్రుడు. అదే దక్షిణం అనుకోండి, దక్షిణం అంటే ఏంటంటే ఏదైనా ఫ్యాక్టరీసు లేకపోతే పోలీస్ డిపార్ట్మెంటు ఇట్లాంటి వాటిల్లో ప్రమోషన్, కెరియర్లో మంచి గ్రోత్ ఉండేలాగా చేయాలి అనుకుంటే దక్షిణం. మరి కెరియర్లో గ్రోత్ లేకపోతే డబ్బులు రావుగా. ఇందాక ఫస్ట్ ఏమో ఈశాన్యం చెప్పాను, టీచింగ్ రిలేటెడ్. సెకండ్ ఏమో తూర్పు చెప్పుకున్నాం. తూర్పు అంటే ఏంటి, రాజకీయము, హెల్త్ రిలేటెడ్, గవర్నమెంట్ రిలేటెడ్ ద్వారా ధనం ఇచ్చేది రవి. ఆగ్నేయం అంటే న్యాచురల్గా మనీ అండ్ ఫ్యాషన్ రిలేటెడ్గా వచ్చేది ధనం. ఎవరికైనా ఫ్యాషన్ రిలేటెడ్ మూలంగా ధనం సంపాదించాలనుకుంటున్నాము, అలాంటప్పుడు ఆగ్నేయం కట్ అయినటువంటి వాటిలోకి వెళ్తే వాడికి రావు ఆ వ్యక్తి. ఎందుకంటే శుక్రుడు కట్ అయిపోయాడు, ఈ ఎనర్జీ తగ్గిపోయింది. ఎనర్జీ తగ్గిపోయినప్పుడు మీకు అక్కడి నుంచి ఎనర్జీ ఎలా వస్తుంది? ఓకే. అలాగే దక్షిణం అంటే కుజుడు, పోలీస్ డిపార్ట్మెంటు, సెక్యూరిటీ సర్వీసెస్ ప్రొడ్యూస్ చేసేవారు. దక్షిణం పాడితే ఆరూపంగా డబ్బులు రావు, ఆ ఎనర్జీ తగ్గిపోయింది. అలాగే నైరుతి, నైరుతి అంటే న్యాచురల్ స్కిల్స్. ఇప్పుడు నైరుతి చేస్తే శస్త్రగారం అని చెప్పి వాస్తులో ఉంటుంది. అంటే నైరుతిలో మీరు ఏదైతే స్కిల్స్ ఉంటాయో దానికి సంబంధించినటువంటి వస్తువులు అక్కడ పెట్టుకోమని చెప్పారు. కానీ చాలామంది తెలియక అక్కడ మాస్టర్ బెడ్రూమ్స్ కట్టేసుకుంటారు. శాస్త్రంలో ఎక్కడా కూడా మాస్టర్ బెడ్రూమ్స్ కట్టుకోమని ఏమీ లేదు. కట్టుకుంటున్నారు, దోషమేం కాదు. కానీ శాస్త్రంలో చెప్పింది ఏమిటంటే, ఒక స్త్రీ కనుక గర్భం దాలిస్తే ఆ స్త్రీకి ఫ్రీ డెలివరీ అవ్వడానికి నైరుతిలో పడుకోబెట్టమని చెప్పారు. ఒరిజినల్గా పడుకునేది ఎక్కడంటే దక్షిణే సయంతత శ్లోకం. అంటే దక్షిణం వైపు తలపెట్టుకొని దక్షిణం వైపు రూమ్ కట్టుకో. బికాజ్ ఆఫ్ ఎనర్జీ ఫామ్ అయ్యేటువంటి ప్లేస్ అది. ఎందుకు నిద్రపోతాం మనము, రాత్రిపూట బాగా అలిసిపోయాం, తెల్లవారేసరికి మనకి మళ్ళీ ఎనర్జైజ్ అవ్వాలి కాబట్టి నిద్రపోతాం. నిద్ర లేకపోతే ఏమవుతుంది, ఎనర్జీ ఉండదు. శని, ఇప్పుడు వెస్ట్ అనుకోండి, శని అంటే ఏంటి, కన్సల్టెన్సీ సెంటర్స్, ఆయిల్, ఐరన్, వీటి ద్వారా ధనం వచ్చేది. శాటర్న్ అంతా ఇచ్చేదంతా. అంటే ఎవరి జన్మ జాతకంలో అయినా శాటర్న్ ధనం ఇస్తే వీటి మూలంగా డబ్బులు వస్తాయి. ఇప్పుడు చాలామంది చూడండి, బిజినెస్ మ్యాన్స్ ఉంటారు చూసారా, రకరకాల బిజినెస్లు చేస్తారు. కానీ ఒక బిజినెస్ దగ్గరికి వచ్చేసరికి వాళ్ళకి ఎందుకో కలిసి రాదు అది. అంతే కదా. బికాజ్ ఆఫ్ వాళ్ళకి ఆ రిలేటెడ్ బిజినెస్ మూలంగా డబ్బులు రాకపోవడమైనా ఉంటుంది. లేకపోతే ఇందాక నేను చెప్పినట్టుగా వెస్ట్ ఐరన్ బిజినెస్ చేసే లాస్ అయ్యాడు అంటే వెస్ట్ సరిగ్గా ఉండదు వాళ్ళకి. అలాగే వాయువ్యం అంటే మూమెంట్ రిలేటెడ్. అంటే ఏదైనా చూడండి, ఇప్పుడు ట్రాన్స్పోర్టింగ్ ఉంది, లేకపోతే ఫుడ్ రిలేటెడ్ బిజినెస్లు ఉన్నాయి, ఇవన్నీ వాయువ్యం పాడైతే పనికిరావు. అలాగే ఉత్తరం అనుకోండి, ఉత్తరం అంటే నార్త్, దానికి బుధుడు కారకుడు. వాయువ్యానికేమో చంద్రుడు, ఉత్తరానికేమో బుధుడు. బుధుడు అంటే న్యాచురల్గానే బిజినెస్లు అన్నిటికీ కారకుడు. అందులో పర్టికులర్గా షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ కానీ, కన్సల్టెన్సీ, కమ్యూనికేషన్ రిలేటెడ్ కానీ, ఇప్పుడు ఫోన్ షాప్ పెట్టుకున్నాం, ఇటువంటి వాటికి బుధుడు కారకుడు. ఎందుకంటే కమ్యూనికేషన్ కదా. ఫోన్ అంటే ఏమిటి, కమ్యూనికేషన్. మీరు ఎక్కడున్నారు, ఎప్పుడు వస్తున్నారు స్టూడియోకి, ఎప్పుడు షూటింగ్ పెట్టుకుందాం, ఇవన్నీ మనకు ఎలా తెలుస్తుంది, ఫోన్ ద్వారా తెలుస్తుంది. అందుకని కమ్యూనికేషన్స్ కారకుడు కాబట్టి ఈ ఉత్తరం కనుక పాడైతే కమ్యూనికేషన్స్ పాడవుతాయి. అదేవిధంగా ఎవరి జన్మజాతకంలో అయినా బుధుడు పాడైనా కూడా వారు సరిగ్గా మాట్లాడలేరు. వాళ్ళకి ఆ స్పష్టత అనేటువంటిది ఉండదు. ఏదో ఏదో మాట్లాడేస్తారు, ఏం మాట్లాడదో నాకు అర్థం కాదంట. అలాగా బుధుడు అంటే జ్యోతిష్శాస్త్రం ఎలా పనిచేస్తుంది, వాస్తుశాస్త్రం ఎంతవరకు పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అనడానికి మనం ఒక జాతకం తీసుకొని బుధుడు పాడయ్యాడు అని చూస్తే మనిషిని చూడక్కర్లేదు. చూడకుండా బాబు ఈ వ్యక్తి వాదిస్తాడు. కొంతమంది వాదనగా మాట్లాడతారు, కొంతమంది ల్యాగ్గా మాట్లాడతారు. అంటే ఇక్కడ మొదలు పెడితే వెళ్ళొచ్చావా అని అడిగితే నేను బయటికి వెళ్ళాను, ఆటో అక్కడ దొరకలేదు, కాసేపు అక్కడ నిలబడ్డాను, నా పక్కన చేగొడిలు కనబడ్డాయి తిన్నాను, దాని తర్వాత ఫ్రెండ్ వచ్చాడు, దాని తర్వాత ఆటో ఎక్కాను, ఆటో వాడేమో హిందీలో మాట్లాడాడు, నేను తెలుగులో మాట్లాడాను, అంతా చెప్తాను. అరే నాయన నువ్వు వెళ్ళొచ్చావు లేదో చెప్పురా అంటే చెప్తున్నా అంటారు. అంటే ఏంటి, దానికి కారణం ఏంటి, శని కలయిక ఉంటుంది అక్కడ బుధుడితో. ఇంకొంతమంది వెళ్ళొచ్చావంటే అంటాడు, అంతే. అంటే ఏమిట్రా వెళ్ళావా లేదంటే ఆ వ్యక్తికి ఏంటి కొంచెమే చెప్పడం ఇష్టం ఉంటుంది. బికాజ్ ఆఫ్ మెర్క్యూరీ ఏ గ్రహంతో కలిస్తే అటువంటిది ఉంటుంది. కొంతమంది డిగ్నిఫైడ్గా మాట్లాడతారు. వెళ్ళొచ్చావా అంటే వెళ్ళానులే అంటాడు. అంటే అదొక రకం. అంటే ఏంటంటే ఒక బుధుడిని పట్టుకొని ఆ బుధుడు ఏ గ్రహంతో కలిశాడో ఆ రకంగా కమ్యూనికేషన్స్ ఉంటాయి, ఆ రకంగా ధనయోగం ఉంటుంది, ఆ రకంగా మనిషి యొక్క హావభావాలు ఉంటాయి, ఆ రకంగా కమ్యూనికేట్ చేస్తాడు అనేటువంటి చాలా స్పష్టంగా మనకి జ్యోతిష్శాస్త్రంలో చెప్పబడింది. అదేవిధంగా మీరు అడిగిన ప్రశ్న పరంగా వాస్తులో కూడా ఈ నవగ్రహాలు ఈ రకంగా పనిచేస్తూ ఉంటాయి. ఓకే. ఇప్పుడు చాలామందికి తెలీదు, అందరికీ డౌట్ ఉంటుంది, నవగ్రహాలు అనేది మన లైఫ్లో అలాగే మన వాస్తులో అసలు ఏంటి రిలేషన్ అనేది చాలామందికి తెలీదు. అండ్ ఆ రిలేషన్ ఏంటి అనేది మాకు ప్రతి విషయం కూడా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలా థ్యాంక్స్ అండి. శ్రీమాత్రే నమః.